సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. 50 వారాల్లో ఒక 100 రోజులు తీసేస్తే 250 రోజులు 4 సంవత్సరాల్లో అంటే ఒక 1000 రోజులు సుమారు 45 నిమిషాల నుంచి గంట పాటు. అంటే సుమారు ఒక 800 నుంచి 900 గంటల పాటు ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాలు ఒక తొలికోడిలా ఇప్పటి పాలకపక్షం అప్పటి ప్రతిపక్షాలు మేల్కొనక ముందే నేను మాట్లాడటం జరిగింది. ఇట్స్ ద రికార్డ్ విచ్ ఈస్ దేర్ ఆన్ ద ఇంటర్నెట్, ఎనీబడీ కెన్ వెరిఫై. సో అదే కాక మరి ఆల్మోస్ట్ వారానికి ఒక 3 రోజుల పాటు ఏబిఎన్లో కానీ టీవీ5లో కానీ మరి కనీసం ఒక 20 నిమిషాల పాటు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లాగా మరి ఇటు వెంకటకృష్ణ గారితో అటు సాంబశివరావుతో మూర్తి గారితో ఇంకా వారానికి 2-3 ఇంటర్వ్యూలు రకరకాల ఛానల్స్లో ఇవన్నీ కూడా చూస్తే ఇంకొక 400 గంటలు కనీసం వేసుకున్నప్పటికీ కూడా సుమారు ఒక 14 నుంచి 1500 గంటల మీడియా ప్రెజెన్స్ ఇట్ ఈస్ దేర్ రికార్డెడ్ ఆన్ ది ఇంటర్నెట్ విచ్ ఎనీబడీ కెన్ వెరిఫై. నేను చెప్పిన దానికన్నా ఒక నిమిషం తక్కువే ఉండొచ్చు కానీ ఎక్కువే ఉండొచ్చు కానీ తక్కువ ఉండదు అని చెప్పి నేను ఢంకా బజాయించి చెప్తున్నా. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే నేను జగన్మోహన్ రెడ్డి మీద ఈ యుద్ధం మొదలుపెట్టినప్పుడు అతను ఓడిపోతాడు ఖచ్చితంగా అని నేను అనుకొని మొదలుపెట్టిన యుద్ధం కాదు. నాకు నిక్షేపంగా ఒక సబార్డినేట్ లెజిస్లేషన్ చైర్మన్ పదవి ఉంది, విచ్ ఈస్ దో నాట్ అఫీషియల్, విచ్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో సమానమైన పదవి నాకుంది. మరి 4.5 సంవత్సరాల ఎంపీ పదవీ కాలం ఉంది. అప్పటికే నన్ను ఊర్లోకి రానివ్వట్లేదని తెలుసు, కానీ నేను ఎటువంటి కాంప్రమైజ్కి కాకుండా నాకున్న పదవి ఖచ్చితంగా పోతుంది అని తెలిసి ఆ పదవిని వదులుకొని ఈ 5 సంవత్సరాలు కాకపోతే తర్వాత అయినా సరే ఇతన్ని ఓడించాలి, కుదిరితే ఈ 5 సంవత్సరాల్లోనే ప్రజలకి ఇతని గురించి చెప్పాలి అని చెప్పి నేను 2020లో మొదలుపెట్టిన యజ్ఞం ఫలం అంటే యజ్ఞం మొదలుపెట్టింది నేనే. తర్వాత యాగానికి క్రతువు నిర్వహించడానికి మహామునులు వచ్చారు, అది నిజం. ప్రారంభించింది నేనైనప్పటికీ మహామునులు, ఎస్, వశిష్ఠులు విశ్వామిత్రులు లాంటి మహామునులు వచ్చారు. ఐఎమ్ అన్ ఆర్డినరీ మ్యాన్ యాజ్ అన్ ఇండివిజువల్. ఇట్ వాస్ మీ who started the fight against Mr. జగన్మోహన్ రెడ్డి. సో ఇవాళ చాలామంది అంటున్నారు నాకు ఫోన్ చేసి, రాజుగారు మీకు చాలా అన్యాయం జరిగింది అంటే నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, ఏమండి నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు, భారతీయ జనతా పార్టీ కలుస్తుంది అని వీళ్ళెవరికి ఆలోచన రాకముందే 2.5 సంవత్సరాల ముందే నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే అది నా ఆశయం. సరే, నా ఆశయాన్ని నేను నెరవేర్చానా, కళ్యాణ్ గారు నెరవేర్చారా, చంద్రబాబు గారు నెరవేర్చారా, అసలు వీళ్ళు ముగ్గురు నాకు తెలియకుండా ముందే మాట్లాడేసుకున్నారా అనేది నేను కామెంట్ చేయను. కానీ నా ఆశయం ఈ ప్రభుత్వం పోవాలి అనేది నా ఆశయం. నా ఆశయం నెరవేరింది. ఇవాళ అద్భుతమైన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ సారథ్యంలో వచ్చినందుకు రామాయణ యుద్ధం రాముడు లక్ష్మణుడు హనుమంతుడు చేసినప్పటికీ కూడా ఉడత సాయం కన్నా కాస్త ఎక్కువ సాయం ఈ మహాక్రతువులో నా పాత్ర ఉందనేది నాయకులకు తెలియనట్టు నటించిన ప్రజలందరికీ తెలిసిన సత్యం. నేను ఏ పదవి ఆశించేవాడినైతే నాకున్న పదవిని వస్తుందో రాదో
కొత్త ప్రభుత్వం అని నేను ఉన్న పదవిని వదులుకున్నా. సో ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి నేను కష్టపడ్డా. జగన్మోహన్ రెడ్డిని దింపాలని నేను కష్టపడ్డా. నా కోరిక నెరవేరింది. నా కోరిక ప్రజలు నెరవేర్చారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నాకు అత్యంత ప్రేమాభిమానాలు. ఒక రాక్షసుని ఆ పదవి నుంచి దింపినందుకు ఆ గౌరవం నాకు ఇస్తున్నారు. నాకు ఈ గౌరవం చాలు. ఇద్దరు మంచి వ్యక్తులు పరిపాలన బాధ్యతలు స్వీకరించినందుకు, అందులో రవ్వంత నా పాత్ర కూడా ఉన్నందుకు, ఒకళ్ళు ముఖ్యమంత్రి ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి అయినందుకు నా పాత్ర కూడా ఆ ఫౌండేషన్ స్టోన్లో ఉన్నందుకు ఆ హ్యాపీనెస్ నాకు చాలు. నాకు ఏ మంత్రి పదవులు ఇవ్వనందుకు నేనేమి భగవంతుని సాక్షిగా బాధపడతలేదు. ఎందుకంటే నన్ను ఎంతోమంది కొన్ని వందల మంది మెసేజ్ల ద్వారా ఫోన్ చేసి ఓదారుస్తున్నారు. అయ్య బాబోయ్, అసలు నేను ఫైట్ చేసింది పలానా వాళ్ళు ముఖ్యమంత్రి అవుతారని కాదు నాయన, అతన్ని దింపాలనే నేను ఫైట్ చేసింది. సో కాబట్టి నా కోరిక నెరవేరిపోయింది. అంచేత నాకు ఇంకేమీ కోరికలు లేవు అని నేను చెప్పట్లా. కానీ నా కోరిక అయితే ఏదో మంత్రి పదవి ఇంకో పదవి తీసుకోవటం కోసం కాదు. కనుక ఎవ్వరూ నా గురించి బాధపడదు.